అయ్యో నా జీవితంలో జరగట్లేదే, నా జీవితంలో ఇంకా జరగవా అని నిరుత్సాహానికి కారణం అవ్వచ్చు. కొన్నిసార్లు వాళ్ళకున్నటువంటి ఆశలు అన్నీ కూడా ఏమైపోవచ్చు, చచ్చిపోవచ్చు. ఆశలు నిరాశపడడం కాదు కానీ చచ్చిపోవడం అంటే ఆశలు అన్నీ కూడా ఏమైపోయి ఇంకా అయిపోయి ఆవిరైపోయి ఇంక లేవు, ఏమీ లేదు అక్కడ. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వారందరూ నీతో నాతో ప్రతి ఒక్కరు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఒక దినమును నేనేం చేస్తాను, నీ జీవితంలో ఒక నూతన కార్యం చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యజనుల్లో కావచ్చు, నీ పక్కింటి వారు కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, అందరి జీవితంలో కార్యం జరిగినా కానీ నీ జీవితంలో కార్యం జరగకపోతే భయపడద్దు ఈరోజు. బికాస్ ఎందుకంటే నిన్ను పిలిచిన నీ దేవుడు, నీ హృదయంలో ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచిన నీ జీవితంలో దేవుడు ఒక కార్యం జరిగించబోతున్నాడు. ఏంటి ఆ కార్యం అంటే చాలా బహు ఆశ్చర్య కార్యము. దేవునికి స్తోత్రం. నీ వల్ల కానిది అది. అసలు నువ్వు